ప్రతి వ్యక్తి జీవితంలో కఠిన నిర్ణయాలు అవసరమా? ప్రతి వ్యక్తి జీవితంలో కూడా ఎన్నో కఠిన నిర్ణయాలు తీసుకునే అవసరం ఉంటుంది. వ్యాపారంలో అయితే మరీ కఠిన నిర్ణయాలు చాలా అవసరం ఉంటుంది. ఎందుకంటే వ్యాపారం ఎప్పుడు కూడా పక్షపాత రహితంగా ఉండాలి, పారదర్శకంగా ఉండాలి. అప్పుడు మంచి లాభాలు వస్తుంది, అదేవిధంగా మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా వ్యాపారంలో జీవితంలో కఠిన నిర్ణయాలు కూడా చాలా అవసరము. అంటే ఏదైనా కానీ సాధించాలంటే కఠిన నిర్ణయాలు ఉండాలి, ఖచ్చితమైన ప్లానింగ్ ఉండాలి. దాని ప్రకారంగా అడుగులు గమనము పరిపక్వత ఉండాలి. అప్పుడు మంచి ఫలితం వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతిదీ కూడా కఠిన నిర్ణయం పైన ఆధారపడి ఉంటుంది. ఇవాళ మనము హ్యాపీగా ఇవాళ సంతోషంగా ఉండాలనుకుంటే సంతోషం ఎదుర్కొంటేనే కఠిన నిర్ణయం అవుతుంది. కాబట్టి సంతోషంగా ఉండాలనుకుంటే మాత్రం కఠినంగా మన గమ్యాన్ని చేరుకునే అవకాశం ఉండదు. పట్టుదల అనేది కఠిన నిర్ణయమే. ఆ పట్టుదల సాధించాలనుకుంటే కఠిన నిర్ణయమే. దానికి శ్రమ పడ్డా కూడా కఠిన నిర్ణయమే. ఇవన్నీ కఠిన నిర్ణయాలకు సంబంధించినవి. కాబట్టి అది జీవితంలో ముందుకు సాగాలి, జీవితంలో అభివృద్ధిలోకి రావాలంటే ప్రతి వ్యక్తి కానీ జీవితంలో విద్యార్థిగా ఉన్నప్పుడు కానీ, ఉద్యోగంలో ఉన్నప్పుడు కానీ, వ్యాపారం ఉన్నప్పుడు కానీ, తర్వాత కూడా జీవితంలో ప్రతిరోజు కూడా కఠినమైన నిర్ణయాలు తీసుకునే అవసరం ఉంటుంది. ఆ నిర్ణయాన్ని అమలు పరచాల్సిన అవసరం ఉంటుంది. వ్యాపారానికి వచ్చేసరికల్లా ఇంతకుముందు అనుకున్నట్టుగా కఠినమైన నిర్ణయాలు చాలా అవసరం ఉంటుంది. ఎందుకంటే కఠినమైన నిర్ణయాలే మంచి లాభాన్ని తీసుకొస్తాయి వ్యాపారంలో. ఎందుకంటే మనము దేన్ని క్షమించకపోవడం, అంటే అశ్రద్ధని, అలక్ష్యాన్ని, లేకపోతే ఆలస్యాన్ని క్షమించకపోవడం, క్వాలిటీ విషయంలో అంటే దాని నాణ్యత విషయంలో కానీ, సప్లై విషయంలో కానీ ఎలాంటి అశ్రద్ధని చూపించినప్పుడు కఠిన నిర్ణయం అవుతుంది. ఆ కఠిన నిర్ణయం కొందరు బాధ పెట్టవచ్చు. దానివల్ల వ్యాపారంలో కొంత దూరం చేసుకోవాల్సిన పరిస్థితి రావచ్చు. కానీ వ్యాపారంలో మంచి లాభాలు వచ్చే అవకాశం, మంచి పేరు వచ్చే అవకాశం ఉంటుంది. కఠిన నిర్ణయాలు మాత్రమే వ్యాపారాన్ని మంచి లాభాలు తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే వ్యాపారాన్ని ఎప్పటికీ కూడా వ్యాపారాన్ని చూడాలి. వ్యాపారాన్ని ఎప్పటికీ కూడా సామాజిక సేవ కానీ, కుటుంబం కొరకు కానీ, లేకపోతే బంధుమిత్రుల కొరకు కానీ, కుటుంబాల కొరకు కానీ అలాంటిది కాకుండా వ్యాపారంలాగా చేయాలి. ఖచ్చితంగా నిర్ణయాలు తీసుకొని ఖచ్చితంగా నేను అమలుపరిచినప్పుడు మంచి రిలేషన్ ఉంటుంది, మంచి భవిష్యత్తు ఉంటుంది. తర్వాత మేనేజ్మెంట్, ప్రతి వ్యాపారానికి కూడా మేనేజ్మెంట్ అత్యంత అవసరం. అది క్వాలిటీ ఆఫ్ ఎఫిషియన్సీ మేనేజ్మెంట్. అంటే ఎఫిషియెంట్ మేనేజ్మెంటే మనకు సరైన టైంలో సరైన నిర్ణయాలు తీసుకోవాలి, ఆ నిర్ణయాలను అమలుపరచాలి. ఒక ప్లానింగ్ ఉండాలి, ఆ ప్లాన్ ప్రకారం గమ్యం ఉండాలి, ఆ గమ్యం ప్రకారం ప్లానింగ్ ఉండాలి. ఆ ప్లాన్ని అమలుపరిచే తెలివితేటలు ఉండాలి. దాని ప్రకారంగా నిర్ణయం తీసుకొని దాన్ని ఎలాంటి మార్పులు చేర్పులు లేకుండా ఒక ప్లాన్ని అమలుపరిచే సామర్థ్యము మేనేజ్మెంట్ దగ్గర ఉండాలి. తర్వాత ఇంకో ముఖ్యమైన కఠిన నిర్ణయం ఏంటంటే మన యొక్క వస్తువులు కానీ, డబ్బుల్ని కానీ వ్యాపారం నుండి పక్కదారి మళ్లించకూడదు. అంటే సొంత ఖర్చుల కొరకు కానీ, లేకపోతే ఆస్తులు కొనడానికి కానీ, లేకపోతే వేరే విషయాలకు కానీ, అప్పులు ఇవ్వడానికి కానీ, వేరే విధంగా మాత్రం వ్యాపారం కోసం ఉంచాలి. ఎట్టి పరిస్థితుల్లో వ్యాపారానికి సంబంధించిన డబ్బులు కానీ, సరుకులు కానీ, సమయాన్ని కానీ దేన్ని కూడా పక్కదారికి మళ్లించకూడదు. అప్పుడు మనకు వ్యాపారంలో మంచి అభివృద్ధి జరిగే అవకాశం ఉంటుంది. తర్వాత ప్రతి ఒక్కరు ఏమనుకుంటారంటే వ్యాపారం నాది కాబట్టి, నా సొంతం కాబట్టి నేను పెట్టిన పెట్టుబడి ఎప్పుడైనా తీసుకోవచ్చు, నా ఇష్టం వచ్చిన వ్యాపారం చేసుకోవచ్చు అనుకుంటారు. కానీ వ్యాపారంలో లాభం రావాలి అందరూ కోరుకుంటారు, అందరికీ లాభం కావాలని అనుకుంటుంది. కానీ నష్టం జరిగితే బాధపడేది తను ఒక్కడే కాదు, తన కుటుంబం కావచ్చు, తనకి డబ్బులు బాకీ ఇచ్చిన వాళ్ళు కావచ్చు, బ్యాంక్స్ కానీ సప్లై చేసిన వాళ్ళు కావచ్చు, మళ్ళీ మనకు వినియోగదారుడు కూడా నష్టపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పటికి కూడా మనం ఒక దాంట్లో నుంచి మన సొంత వ్యాపారమైనా కానీ దాంట్లో నుంచి ఎంత తీసుకోవాలి, సొంత ఖర్చుల కొరకు అనేది ఒక ఫిక్స్డ్ నిర్ణయం. ఇప్పుడు మీరు బ్యాంక్ లోన్ తీసుకున్నాను అనుకోండి, నెలకు 12% ఇంట్రెస్ట్ కడుతుంటారు. అదే మాదిరిగా మీరు పెట్టుబడి 10 లక్షలు పెడితే నెలకు 10,000 డ్రా చేసుకోండి, 20 లక్షలు పెడితే 20,000 డ్రా చేసుకోండి. అంతేకాని 50,000 డ్రా చేసినంటే అప్పుడు ఏమవుతుంది, పెట్టుబడి తగ్గిపోతుంటుంది. అప్పులు పెరిగినప్పుడు అప్పుడు పెట్టుబడి తగ్గిపోయి లాభాలు తగ్గి తర్వాత మొత్తం పెట్టుబడి తగ్గిపోయి అప్పులు పెరిగే అవకాశం ఉన్నప్పుడు ఇంకా నష్టం పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఫిక్స్డ్ అమౌంట్ అని డిసైడ్ చేసుకుని ఆ ఫిక్స్డ్ అమౌంట్ పెట్టుబడికి ఆధారపడి ఫిక్స్డ్ అమౌంట్ మాత్రమే మనం వ్యాపారం నుంచి సొంత ఖర్చు కోసం వినియోగించాలి. తర్వాత మనకు ప్రతి వ్యాపారంలో కూడా ఇంకోటి ఏంటంటే టైం ఎప్పటికీ కూడా వేస్ట్ కానియకూడదు. టైం వేస్ట్ కానియకూడదు అంటే మన వ్యాపారం నియమ నిబంధనలు అయితే టైం అయితే వ్యాపారం ఏ టైంకు
ఆరంభించాలనుకుంటాము, మూసేయాలనుకుంటాము. అలాంటి సమయాలు ఎప్పుడు కూడా ఇష్టం వచ్చినట్టు చేయకూడదు. కొద్దిగా మార్నింగ్ పొద్దున్న 10 గంటలకని వ్యాపారం చేయాలి అనుకొని మధ్యాహ్నం స్టార్ట్ చేసామనుకోండి, పొద్దున వచ్చే వినియోగదారులు కోల్పోయే అవకాశం ఉంటుంది. వినియోగదారుల యొక్క నమ్మకాన్ని కోల్పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మనము వ్యాపార నియమాలు, తర్వాత పేమెంట్స్ వాళ్ళకి ఇవ్వాల్సిన వాటిలో నియమావళి, సప్లై విషయంలో కూడా ఎలాంటి నియమాల్లో కూడా టైం వేస్ట్ లేకుండా, ఎలాంటి ఆలస్యము అలక్ష్యం లేకుండా ఈ కమిట్మెంట్స్ అన్నిటి కూడా పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత ప్రతి వారానికి కూడా మనకు రావాల్సిన డబ్బులు ఏంటి, మనకు రావాల్సిన ఎక్కడెక్కడి నుంచి రావాల్సింది ఉంది, మన దగ్గర ఉన్న స్టాక్స్ ఏంటి, మనం ఇవ్వాల్సింది ఎవరికి ఉంది, లోన్ కట్టాల్సింది ఏముంది, జీతాలు ఏమి ఇచ్చేది ఉంది, కరెంట్ బిల్ ఏం కట్టేది ఉంది, మన సరుకులకు కొన్న వాళ్ళకి ఏమి వేయాల్సింది ఉంది, మనకు రావాల్సింది ఏముంది, ఇవన్నీ కూడా రివ్యూ చేసుకొని ప్రతి వారం కూడా రివ్యూ చేసుకొని దాని అవసరమైన కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత పంక్చువాలిటీ, ఇంతకుముందు అనుకున్నట్టుగా టైం ప్రకారము పంక్చువాలిటీగా తన యొక్క వ్యాపారం నిర్వహించడము, టైం ప్రకారం పేమెంట్ చేయడము, టైం ప్రకారం డబ్బులు కలెక్ట్ చేసుకోవడము, టైం ప్రకారం ఇవ్వడం వల్ల పంక్చువాలిటీగా గుడ్ విల్ పెరుగుతుంది, మంచి ఇది పెరిగే అవకాశం ఉంది. అదేవిధంగా క్వాలిటీ విషయం, నాణ్యత విషయంలో కూడా 80% రాజీ పడకూడదు. ఏ గ్రేడ్ ఉండాలి, బి గ్రేడ్ ఉండాలి, సి గ్రేడ్ ఉండాలి. కానీ ఏ గ్రేడ్ అండ్ బి గ్రేడ్, సి గ్రేడ్ పంపిస్తే అప్పుడు వినియోగం యొక్క నమ్మకం కోల్పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి అలా కాకుండా మన దాన్ని గ్రేడింగ్ చేసేటప్పుడు గ్రేడింగ్ ప్రకారమే ఛార్జ్ చేస్తాం. కాబట్టి ఆ గ్రేడింగ్ ప్రకారమే మనము సప్లై చేయాల్సిన అవసరం ఉంటుంది. అలా కాకుండా ఇంతకుముందు అనుకున్నట్టుగా ఒక క్వాలిటీ చెప్పి ఇంకో క్వాలిటీ ఇస్తే మాత్రం వినియోగదారులు మోసపోయినప్పుడు మళ్ళీ మన దగ్గరకు వచ్చే అవకాశం ఉండదు. మోసగించబడి ఫీల్ అయినప్పుడు మళ్ళీ వ్యాపారస్తులు నమ్మే అవకాశం ఉండదు. అదే మరి ఆఫ్టర్ సేల్ సర్వీస్ అంటే అమ్మిన తర్వాత కూడా కొన్నిసార్లు ఒక రిటర్న్ తీసుకోవడం కానీ, ఎక్స్చేంజ్ కానీ, లేకపోతే ఒక డిఫెక్ట్ వచ్చినప్పుడు దాన్ని రెక్టిఫై చేయించడం కానీ, ఇలాంటివన్నీ ఉంటే కూడా ఆఫ్టర్ సేల్ సర్వీస్ కూడా మన యొక్క వ్యాపారానికి మంచి బలం, మంచి గుర్తింపునిస్తుంది. ఒకవేళ మనకి అశ్రద్ధ చేసి మనం దానికి సహాయం చేయమనుకున్నాండి వినియోగదారుడికి, మన వినియోగదారు యొక్క నమ్మకాన్ని కోల్పోయే అవకాశం ఉంటుంది. తర్వాత ప్రతి వ్యాపారంలో కూడా మనకు సలహాలు సూచనలు ఇచ్చే వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎవరో కాదు, మన దగ్గర పనిచేసే స్టాఫ్ కావచ్చు, కింద లోయర్ లెవెల్లో క్లీన్ చేసే వాళ్ళు కూడా కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, వినియోగదారులు కావచ్చు, మనకు సరుకు సప్లై చేసిన వాళ్ళు కావచ్చు, మనకు అప్పులు ఇచ్చిన వాళ్ళు కావచ్చు, అందరూ కూడా మనకు సహకారాలు ఇస్తారు. అలాంటి వాళ్ళ సలహాలని వినండి, మీకు ఆచరణాత్మకమైన ఆచరించండి, లేకపోతే అలా ఆచరించకండి. అంతేగాని ఎవరి సలహాని సూచన వినను, నేను ఇది మాత్రమే వింటాను, నాకు తెలిసిందే కరెక్ట్ అని చెప్పి అనుకుంటే మాత్రం నష్టపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మొండితనం ఉండకూడదు, అందరినీ వినండి, మీరు ఒక నిర్ణయం తీసుకునే నిర్ణయం ప్రకారము వ్యాపారాన్ని నడిపించండి. తర్వాత ఇంతకుముందు అనుకున్నట్టుగా మనకు రావాల్సిన డబ్బుల విషయం, ఎస్పెషల్లీ చాలా చెడ్డ పేరు మంచి పేరు వచ్చేది వ్యాపారస్తుడికి డబ్బు దగ్గర. ఎప్పుడంటే మనము కొన్న వాళ్ళు మనం ఎవరి దగ్గర సరుకులు కొంటామో వాళ్ళ డబ్బులు ప్రాంప్ట్కి ఇచ్చినప్పుడు, జీతాలు పేమెంట్కి ఇచ్చినప్పుడు, ప్రాంప్ట్కి ఇచ్చినప్పుడు, ఎలక్ట్రిసిటీ బిల్ కానీ, ఖర్చులు కానీ, కిరాయిలు కానీ, బ్యాంక్ లోన్స్ కానీ టైం లోపల కట్టినప్పుడు మంచి పరపతి పెరిగే అవకాశం ఉంటుంది. అదే మాదిరిగా మనం తీసుకోవాల్సిన డబ్బులు కూడా అమ్మిన వస్తువులు కానీ, లేకపోతే మిగతా వాటికి కూడా మనం తీసుకోవాల్సిన డబ్బులు కూడా తొందరగా ప్రాంప్ట్గా తీసుకోవాలి, దాన్ని అశ్రద్ధ చేయకూడదు. అంటే మనము పేమెంట్ తీసుకున్న కలెక్షన్లో అశ్రద్ధ ఉండకూడదు, పేమెంట్ కూడా అశ్రద్ధ ఉండకూడదు. అప్పుడు మనకు మంచి పరపతి పెరిగి మనకు మంచి లాభాలు పెరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మన మార్కెట్లో పరపతి వ్యాపారానికి పెట్టుబడి, ఆ పరపతి అనేది పంక్చువాలిటీ మీద ఆధారపడి ఉంటుంది, టైమ్లీ సర్వీస్, టైమ్లీ పేమెంట్ దాని మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి మనం ప్రాంప్ట్ పేమెంట్స్ టు సప్లయర్స్, శాలరీస్కి, ఎక్స్పెండిస్కి, సర్వీసెస్కి ఇచ్చినప్పుడు మనకు మంచి సర్వీస్ దొరికే అవకాశం ఉంటుంది. అదే మాదిరిగా మంచి క్వాలిటీ సర్వీస్ దొరికే అవకాశం ఉంటుంది. తర్వాత మన కలెక్షన్ ఇంతమంది అనుకున్నట్టుగా అమ్మిన డబ్బులు తొందరగా రావాలని చెప్పని, కానీ మనకు దాంట్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా మన చుట్టాలని కానీ, లేకపోతే బంధువులని కానీ, ఫ్రెండ్స్ అని కానీ, ఎవరైనా కానీ మన దగ్గర అమ్మినప్పుడు డబ్బు కలెక్ట్ చేసుకునే అవసరం ఉంది. అంతేగాని మనకు తెలిసిన వాళ్ళు మన తర్వాత తీసుకొచ్చి అని మాత్రం అనుకుంటే మాత్రం మీరు ఇవ్వాల్సిన కమిట్మెంట్స్ ఆలస్యమయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి అది మంచి పేరు రాదు. కాబట్టి మీరు వ్యాపారాన్ని రిలేషన్ ఎప్పటికీ సంబంధంగా చేయకుండా, దాని యొక్క సామాజిక సేవ కాకుండా వ్యాపారాన్ని వ్యాపారంగా చూసి లాభం సంపాదించాలనే ఉద్దేశంతో చేయాలి. కాబట్టి లాభాన్ని మంచి మార్గంలో, సద్మార్గంలో సంపాదించాలనుకున్నప్పుడు అప్పుడు మనం ఎప్పుడైతే సరికమ్ముతామో వాళ్ళు ఎవరైనా కానీ వాళ్ళ దగ్గర నుంచి కలెక్ట్ చేసుకోవాలి. టైంలో పట్ల మనం పేమెంట్ చేయాల్సిన వాళ్ళకు కూడా పేమెంట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇంతకుముందు అనుకున్నట్టుగా వీటన్నిటి కూడా ముఖ్యమైన మనకు కావాల్సింది ఏంటంటే ప్రతి వారం రివ్యూ చేసుకోవాలి. ఇవన్నీ చూసుకోవాలంటే మనకు ప్రతి అవసరమైన అకౌంటింగ్ ఇన్ఫర్మేషను, స్టాక్ రికార్డ్సు, రిసీవేబుల్స్, బిల్ పేమెంట్స్, క్వాలిటీ లాసెస్, డ్యామేజెస్, షార్టేజెస్ ఏదున్నా కానీ ఆ ఇన్ఫర్మేషన్ మనకు ప్రతి వారం దొరికినప్పుడు వాటిపైన ఎలాంటి కఠినమైన నిర్ణయం తీసుకోవాలని నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి వ్యాపారంలో
కఠిన నిర్ణయాలు అవసరము. ఆ నిర్ణయాలు తీసుకోవడం, నిర్ణయాలు అమలుపరచాలి. అమలుపరిచినప్పుడు ఎవరేమనుకుంటారని కాదు, ఎవరేమని అనుకొని నిర్ణయాలు మాత్రం తీసుకోవాలి. నిర్ణయాల్ని ఖచ్చితంగా అమలుపరిచినప్పుడు వ్యాపారంలో మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. చాలా వరకు నష్టాలు జరిగేది ఆలస్యము, అలక్ష్యము, నిర్లక్ష్యము, అశ్రద్ధ, మన వాళ్ళు అనుకోని పక్షపాతము, వీటి వల్ల వ్యాపార నష్టం జరుగుతుంది. ఇవి ఏమీ లేనప్పుడు ఖచ్చితంగా ఉన్నప్పుడు, కఠినంగా నిర్ణయంగా తీసుకున్నప్పుడు, కఠినంగా అమలుపరిచినప్పుడు వ్యాపారం లాభాలు పెరిగే అవకాశం ఉంటుంది.